విశ్వనాథ్ విజయనారా ఇక మరి సినిమా మీ నర్సే తాత కదిలిండు పైన కట్టిండు ఎందుకంటే మరి లోకం మీద ఏం నడుస్తుంది మరి మన గమ్మతి వార్తలలో ఇవాళ మరి శుద్ధులు చెప్పుకోవాలి కదా ఇక అట్లయితేనే కదా మరి నీ పానం మా పానం నిమ్మలమయ్యేది ఇక మరి పోతున్నా ఇక పోగా మరి ఇలా ఏం తగ్గుతుంది ఇలా ఏం చెప్తారు ఇలా ఎసవంటి ముచ్చట బయటపడతాయో చూస్తూనే ఉండరు మన అమ్మాని పట్ల కొట్ట కనబడుతుంది మరి ఎవరున్నారు ఏంటి కదా ఓ తాత నర్సే తాత అనే నమస్తే నమస్తే బాగున్నావా అంత నిమ్మలేనా తాత ఏం చేస్తున్నావు ఏదో తండ్రి ఇట్లా సానోళ్ళ కానీ వచ్చి తాత ఇట్లా వచ్చినా కానీ ఓ బిడ్డగా చూస్తురా వచ్చినా ఇక మరి పాడి పశువులకు కాసుకొని మట్టితోటి పోరాడి ఇక మరి రైతు బతుకులు ఎట్లా ఉన్నాయి ఏంది ఏ కథ తెలంగాణగా మరి గత ప్రభుత్వంలో ఏం నడిచింది మరి వచ్చిన ప్రభుత్వం ఏం చెప్పారు మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఏంది ఏం కథ ఇక మరి పాడి పశువులు పెట్టుకుంటే ఇది ఏమైనా లాభసాటి ఉందా మరి ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే అది కూడా జర మంచిగా సంసారం నడుస్తుందా ఎట్లా ఉంది ఏంది ఏం కథ వీళ్ళ బతుకుతారు ముచ్చట్లు ఏందో రెండు ముచ్చట్లు చెప్తా చూస్తూనే ఉండదు చెప్పినాక ఎట్లా సంసారం ఏముంది తాత ఇంకో 4 ఆవులు పెట్టుకున్నా ఇక ఆవులతోటి ఆవుల పొద్దులాగా కాసుకుంటున్నా ఇక పెండ తీసుకుని నీళ్ళు పెట్టుకుని గడ్డి వేసుకున్నాడు ఇక పూటకు 3 లీటర్లు అదొక 3 ఇస్తుంది ఇంకేది మరి పాలతో ఉన్నది కానీ ఆ రేట్ లేదు పొద్దున్న దాకా పోయి కాసుకొస్తే ఇద్దరు మనుషులు కాసుకొచ్చి దానా అవి పెడితే లీటర్కు నిన్నమన్న 45 రూపాయలు ఇచ్చిర్రు ఇప్పుడు మళ్ళా 41 అంటారు రేట్లు లేవు ఏం లేవు 40 రూపాయల లీటర్ పోస్తే ఎలా ఉంటది మాట 6 లీటర్లు వేస్తే లీటర్ 40 ఓ 50 రూపాయలు వాడుగా బాగుండు ఖర్చు దానికి 1 కిలో ఆవుకో కిలో పెడతా ఆవుకో పొద్దుగాల 1 కిలో పొద్దుకు 1 కిలో పెడతా ఇక పూటకో 3 ఒకటి గది 4 ఇస్తుంది 3 ఇంకో గది 5 ఇస్తుంది ఇక గారితోటే ఉన్నాం కానీ రేటు బాగుండు మిగతలేదు మాకు తాత పక్కన పాలకు రేట్ లేదు ఏం లేదు ముగ్గురు 4 పోతున్నాం రూపాయి మిగతలేదు దానికే తాగలేదు మితి తెచ్చినా పెట్టినా ఆ మితి మంద కూడా వస్తలేదు మాకు పంటను పెడితే 100 వచ్చే పైసలు అవుతున్నాయి 1 రూపాయి 2 రూపాయలు డబల్ కట్టుకుంటారు ఆ ఓట్లు వెళ్తలేవు ఏం వెళ్తలేదు తాత ఏం చేయాలి అంతా మొత్తం ఆగమాగం అవుతుంది మాకు ఇక మరి ఎక్కడ పోతుంది పాల గిరాకీ జర పాల గిరాకీ పెంచురేమో సర్కారు లీటర్ కు కనీసం 60 రూపాయలు లీటర్ కు 60 రూపాయలు ఇచ్చుగా ఆవు పాలు మంచిగుండు ఇక బర్రె పాలు 70 60 అంటారు కానీ మాకు వచ్చే వరకు సెంటర్ లో మీకు 45 కట్టిస్తున్నా 45 ఎక్కడి 45 కూడా పడతలేవు 35 అంతేనా 35 అప్పుడు 40 ఇస్తాను ఇచ్చారు మళ్ళీ నిన్నమాని ఇప్పుడు పోయిన నెలలో మళ్ళీ ఎందుకో రేటు దిగింది అక్కడి నుంచి పాలు వస్తున్నాయి అని మళ్ళీ దింపారు మళ్ళీ 5 రూపాయలు బయటకి వెళ్ళి వస్తున్నాయట మళ్ళీ దింపారు ఇప్పుడు ఏమన్నా లీటర్ కు 35 పడుతున్నాయి 45 పడేది ఇక దింపారు ఇది కదా ఇక మొత్తానికైతే మరి పాలకు రేటు లేదు మేము పిల్లల మీద ఇళ్ళనే ఉంటాము ఇదే కష్టపడతాం ఇక ఏం రెక్కలు లేదు మా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆరు చెమట తీస్తున్నాం కానీ మా బతుకులు బాగుపడతలేవు సంసారం వెళ్తలేదు ఇక మరి పాలకు రేటు పెంచుతానన్నా షెడ్ చేసిన ఒక 6 నెలలు అవుతున్నట్టుంది ఆవులకు నీడ ఉండాలి అప్పు తెచ్చినవా కొంత అప్పు తెచ్చిన అంతేనా కొంత తెచ్చినా కొన్ని మనవి మరి వ్యవసాయం ఎట్టుంది వ్యవసాయం ఏముంది ఇక వడ్లకు రేటు వడ్లకు జర రేటు పెంచుగా బాగుండు మరి వ్యవసాయం ఎట్ట ఉన్నది మరి కారుకు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు ఏమన్నా లాభసారికి ఉందా మరి వ్యవసాయం ఎక్కడికి వస్తుందా ఏం లేదు తాత పొట్ట బట్ట అంతకు మించి అయితే సంపాదించేది ఏం లేదు సావకుండా బతుకుంటూ ఉంటున్నాం వడ్లకు రేటు లేదు ఇస్తా అంటుంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తలేదు అందుకని ఈ గవర్నమెంట్ అని వస్తుందేమో
కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించాలని గెలిపించినాం రైతులం. మరి మద్దతు ధర ఇస్తలేరు. క్వింటల్కు 2500 అని మేము అన్నాం. క్వింటల్కి 2500 అంటే ఇక ఏమి ఇస్తుందో ఏమో చూడాలి. ఇక కూలోళ్ళకు వచ్చే రేట్లు అవుతున్నాయి. మిషన్లు ఉండగా నాట్లేస్తేందుకు ఏం కాకపోవు. ఆ మిషన్లు లేవు. వాళ్ళ కూలోళ్ళని బదిలాడితే వాళ్ళు 6000కు ఎకరం అంటుర్రు. టైంకి వస్తలేరు. ముదిరిపోయినాక వస్తురు. అదే ఇవ్వగానే పెట్టంగానే ఇంతది లేకపోతే రోగం అని వస్తే ఆ రోగానికి మందులు తెచ్చుకోవడాలంటే అన్ని నకిలీ మందులు ఇస్తారు. మిషన్లు చక్కగా ఎమ్మటే మిషన్లు అయితేనే జర ఏమైనా రైతు బాగుపడతారు. మిషన్లు లేకపోయే వరకు పొలాలు సార పెడుతురు. పంటలు ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉత్పత్తి అయింది ఎక్కువ పెడుతురు. ఆ జనం జాలక ఒకటేసారి అంతా పూసే వరకు ముదిరిపోతున్నాయి. ఇక ఇబ్బంది అవుతుంది. ఒక మిషన్లు వస్తేనే ఆఖరికి ఎంతో జర తక్కువ కాడికి అయితే నడుస్తుంది. ఇక ఉన్నది ఇది. ఇక కూలీల మందుల కాడికి పోతే మందులు బొచ్చే రేట్లు అవుతున్నాయి. గవర్నమెంట్ ఏమన్నా మరి సబ్సిడీ ఇస్తలేదు. సబ్సిడీ ఇస్తే జర కొద్దిగా బాగుండు. ఇక ఆడికి పోతే ఒక బస్తా 1500, 2 బస్తాలు వేయవలసి వస్తుంది ఎకరానికి. పొటాసో బస్తా దానికి ఒక 1800. ఊరియా ఎంత అమ్ముతుంది? ఒక బస్తా బయట తెస్తే 320 అమ్ముతారు. ఇక గవర్నమెంట్ తెస్తే 270 రూపాయలు తీసుకుంటారు. ఇవన్నీ తీసి లాస్ట్ నాడు అన్ని చూస్తే ఏం మిగులుతలేదు. ఆడికి మనిషి ఇక మన పొట్ట మందమే గాని ఇప్పుడు రూపాయలు సంపాదించి రైతన్న మొనక బురద మళ్ళీ వేసే కానీ మొదలు పెడితే పంట కోసేదాకా ఎన్ని చెప్పలు అవుతున్నాయి రైతన్నకు? అవుతున్నాయా? చాలా చెప్పరాని బాధలు. ధాన్యం నడుస్తుంది, టైం కొనరు. ఎమ్మటే ఒడ్ల వరి పోయంగానే పోయి అమ్ముకుంటట్టు ఉండదు. కొయ్యాలి, మళ్ళీ మార్కెట్ తీసుకపోవాలి, మళ్ళీ ఎండ పోయాలి. ఆడ సీరియల్ ప్రకారం ఉంటది. ఎండ పోసినాక మళ్ళీ తూర్పాల పోయాలి. తూర్పాల పోసినాక మళ్ళీ ఆడ పెట్టినాక మళ్ళీ సీరియల్ ప్రకారం దొక్కుతారు. దాదాపు నెల 10 దినాలు పడుతుంది. అంటే మరి మీరు తూర్పాల వచ్చినాక ఏమైనా తరువు తీస్తారా? ఏమైనా కోత కోస్తారా? మంచిగా జోక్తారా? ఇక ఏ కోసుడు ఏం లేదు. 1 కిలో కట్ చేసుకుంటారు. 41 కిలో జోక్కుంటారు. 40 కిలో లెక్క. ఆ మధ్యన లారీలో కిరికిరి పెట్టిర్రు, కమిషన్లు అడుగుతారు. అప్పుడు వాళ్ళు పోయినసారి అడిగిరు. బస్తాకు క్వింటల్కు 5 రూపాయలు తీసుకోరు. ఎందుకు? ఏమో ఇక మాకు ఏం గిట్టుబాటు లేదు. మరి మీరు క్వింటల్కి 5 కలిసినాం. కలిస్తే ఓట్లు మనం మీకు ధాన్యం ఎక్కువ అవుతుంది అట్లా అయితేనే వస్తారట. ఇక్కడ సబ్సిడీ వాళ్ళకి లారీలకు లేదు, లాభం లేదు అని చెప్పారు. ఇంకా అట్లా కొంత లాస్ అవుతుంది. ఎమ్మటే కొయ్యంగానే మన ఒడ్లని ఎమ్మటే సేల్ చేసుగా కొద్దిగా రైతుకు బాధ తప్పు. కొయ్యంగానే తీసుకుపోవాలి, ఎండపోయాలి. ఆడ ఎండపోస్తాను స్థలాలు ఉన్నాయి, కొట్టుకుడు పంచాయలు. మళ్ళీ ఎండపోసినాక మళ్ళా వారం మళ్ళా పట్టాలి. ఇక మళ్ళీ ఆడపోసినాక మళ్ళా తర్వాత ఒక 15 రోజులు మళ్ళా కాటలు వేస్తానికి ఒక 15 రోజులు. అంతా తిప్పలే. కొయ్యంగానే గవర్నమెంట్ ఆలోచించి కొయ్యంగానే తీసుకుపోయి దాన్ని ఎమ్మటే ధాన్యం దిగుమతి చేసుకునిగా బాగుండు. చెప్తా. అదే మరి ఇప్పుడు నువ్వు ఒక రైతు బీజగా ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు? మాకు నాట్లేసే మిషన్ కావాలి తాత. నాట్లేసే మిషన్ కావాలి మాకు. విత్తనాలు మంచివి ఇవ్వాలి. అన్ని నకిలీ విత్తనాలు ఇస్తారు. నకిలీ విత్తనాలు ఇస్తే 1000 కేలు పెడుతున్నాం, తెస్తున్నాం, అక్కడ పెడుతున్నాం. ఒడ్డు అంతలేవు, ఏమంతలేవు. మందులు మంచివి ఇస్తలేరు. నా చూడదాన్ని చదువు రాదా ఏం రాదా అడిగి పోతే ఇది మంది అంటే ఒక చెప్తే ఓటిస్తారు. 1 రూపాయకు 4 రూపాయలని కట్టుకుంటారు. మేము తీసుకొని వస్తున్నాం. అది కొట్టంగానే మొత్తం పురుగు చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఓటి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇది ఖరాబ్ అయిందని ఇంకోటి తెస్తే ఇంకోటి కొట్టినా 2-3 సార్లు కొట్టినా గట్టిగా ఉంటుంది తాత. ఏం చేయాలి? వేసి మొత్తం ఆ మందులకు కూలీలకే పెట్టుడు అవుతుంది మాకు. ఎట్ట చేయాలి, ఎట్ట బతకాలి, పిల్లలు ఎట్ట చదువుకోవాలి, మేము ఎట్ట ఉండాలి. ఏం కోరుకోవాలి? ఎంత మిషన్ రావాలి మంచిగా. మాకు మందు బస్తాలు ఫ్రీగా ఇవ్వాలి. మేము వచ్చే పైసలు పెట్టి ఎంతకన్నా కొనుక్కరా మాకేమి లేదా, ఉట్టిగా ఇవ్వాలి. మాకు ఉచితంగా ఇవ్వాలి. మందు బస్తాలు కూడా ఉచితంగా రావాలంట ఇవ్వాలి. మరి మాకే పంట వంత లేదా, ఏం పెడితేమో తాత మేము అక్కడ అప్పు చేసి మాకు ఓళ్ళు ఇస్తారు, అప్పు ఓళ్ళు ఇస్తలేరు. అయ్యి ఎట్లా చేయాలి మరి? మందు బస్తాలు ఫ్రీగా ఇవ్వాలి. ఒడ్లు మంచి ఒడ్లు ఇవ్వాలి. మిషన్ రావాలి. కూలీలకు వచ్చే రేట్లు అవుతున్నాయి. ఇక మరి గిది బిడ్డలారా, మొత్తానికి ఈ రైతుల కడుపులలో ఏమున్నదంటే పుచ్చడు పీకలు అయితే నాటుకోడు ఉన్నది. ఇవాళ నకిలీ విత్తనాలు, నకిలీ మందులు గాడితోటి కూడా మేము తెరలు అవుతున్నాం అనుకొస్తుంది. ఇక మళ్ళీ పోతే నాట్లు వేసేందుకు మాకు యంత్రాలు కావాలి. లేబర్ తోటి కూలీలతోటి ఆరమ్మ కోడాలు అవుతుంది. ఇక ఎక్కడ అంతలేరు పొత్తలేరు.
ఎత్తు తగ్గిపోతుంది, వ్యవసాయం అంతా ఆగారికి వస్తుంది. ఇక మరి పంట రద్దు అవుతుంది కాబట్టి మాకు టైంకు నాటేసుకుంటేందుకు వరి నాటేసే యంత్రాలు కావాలి, సబ్సిడీలు కావాలంటున్నారు. మరి ఉచిత ఎరువు మందు బస్తాలు కూడా కావాలంటున్నారు. మరి ఎందుకంటే ఇవాళ రైతులు తలుచుకుంటే రాజ్యాన్ని కూలగొట్టేందుకైనా నిలబెట్టేందుకైనా మొన్న అంతే కదా, మొన్న అంతే చేసినాం కదా. ఎట్లా దింపాలంటే దింపి మళ్ళీ కాంగ్రెస్ గెలిపించినాం కదా. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి రుణమాఫీ చేయాలి, 2 లక్షల రుణమాఫీ ఒకటి చేయాలి. ఈ రైతు బంధు ఇస్తలేడు, రైతు బంధు కూడా తొందరగా చేయాలి. ఎందుకంటే అన్ని చేసినాయని చెప్పినాయని నిలబెడతలే, అది తొందరగా కావాలి. ఇది మొత్తానికి రైతులకు న్యాయం చేయాలని కూడా మరి చెడ్డో పటో ఆదుకోవాలని కూడా మన అమ్మ నుంచి కోరుకుంటుంది. చూద్దాం మరి రేపు మరి ఈ ప్రభుత్వం రైతులకు ఏ రకంగా మేలు చేస్తుందో మరి రేపు చూద్దాం.